నమస్తే అమ్మా. నమస్తే సార్. నాడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వంలో చూసుకుంటే చాలా బెటర్‌గా ఉంది. ఫెసిలిటీస్ అన్నీ వచ్చాయి. అప్పట్లో అలా ఉండేవి కాదు. హ్మ్. ఇప్పుడు బెంచెస్ అన్నీ పెయింటింగ్స్, డిజిటల్ క్లాసెస్, వాష్‌రూమ్స్, హ్మ్. ఫుడ్ మెనూ ప్రకారం చూసుకుంటే అప్పటికన్నా ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. హ్మ్. ఓకే. ఇక చూస్తే చిక్కీ, రాగి అంబలి ఇస్తున్నారు కదా! ఎలా ఉంది? ఆ పోషకాహారం పెట్టడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి అది ఎక్కువగా ఉంటది. బాగా హెల్తీగా మెచ్యూరిటీ లెవెల్స్ అవి ఉంటాయి. బాగా యాక్టివ్‌గా అన్నీ పార్టిసిపేట్ చేస్తారు. స్కిల్స్ అవి కూడా డెవలప్ చేసుకుంటారు. ఓకే. ఇక్కడ చూస్తే డిజిటల్ క్లాసులు, ఐఎఫ్ఈ ప్యానెల్స్, ట్యాబ్స్ ఎలా ఉన్నాయి? వచ్చాక పిల్లలు బాగా చదువుతారని అనుకుంటున్నాము. అప్పుడు అవేమి ఉండేవి కాదు. ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా ఎవరిని అడగాలో తెలీదు. ఇప్పుడు అవి ఉండడం వల్ల ఏమైనా డౌట్స్ వస్తే అందులోకెళ్ళి ఏమన్నా గూగుల్ చేసి ఏదన్నా సెర్చ్ చేసి చదువుకుంటున్నారు. అవి రావడం వల్ల చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది స్టూడెంట్స్‌కి ఇప్పట్లో అయితే. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నాను. ఓకే. ఇక చూస్తే ప్రభుత్వ పాఠశాల పిల్లల మధ్యాహ్న భోజనం మరింత రుచిగా ఉండటానికి అతిపెద్ద హోటల్ అయిన తాజ్ చెఫ్‌లతో ఒప్పందం చేసుకోవడం ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. పోషకాహారంతో ఫుడ్ పెడుతున్నారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటున్నారు. అప్పట్లో అలా ఉండేది కాదు. నార్మల్ చెఫ్స్ వచ్చి వండేవారు. ఇప్పుడు చాలా రుచిగా ఉందని డైలీ స్కూల్స్‌కి వెళ్ళే రీజన్ కూడా ఉంటది ఫుడ్ వల్ల. ఓకే. ఇక చూస్తే పేద పిల్లలకు నిజంగానే మావయ్య అయ్యాడా జగన్ గారు? కన్ఫర్మ్‌గా హ్మ్. జగన్ మావయ్య వచ్చిన తర్వాత పిల్లలు చాలా హ్యాపీగా స్కూల్స్‌కి వెళ్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్‌లోనే ఇంగ్లీష్ మీడియం ఉండేది. ఎక్కువ మంది అక్కడే జాయిన్ అయ్యేవారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో కూడా చాలా హ్యాపీగా ఇంగ్లీష్ చదువుకుంటూ వెళ్తున్నారు. ఫైనల్‌గా దేశంలోనే విద్యలో ఏపీని నంబర్ 1 చేసిన జగన్‌పై మీ అభిప్రాయం? చాలా హ్యాపీ ఫస్ట్ ఇలాంటి ఫెసిలిటీస్ స్టూడెంట్స్‌కి ఇచ్చినందుకు. అలాగే విద్యా దీవెన, జగన్ జేవిడీస్ కూడా అలా వేస్తున్నారు. వాటి వల్ల పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు. అప్పట్లో అయితే అలా డబ్బులు లేక చదువు మానేసేవారు. ఇప్పుడు జగనన్న డబ్బులేయడం వల్ల పిల్లలు ఈజీగా చదువుకోవడానికి అవుతుంది. ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను ఓకే. నెక్స్ట్ కూడా. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.